జనరల్గా మనకేంటంటే కాళిదాసు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకం ఆపాత మధురం అన్యద్ ఆలోచనామృతం. అప్పటికి ఆ కాలానికి దట్ ఈస్ ద మోర్ యాప్ట్ అండ్ సూటబుల్ అండ్ వెరీ రెలవెంట్ థింగ్. కానీ ఇప్పుడు మన కాంటెంపరీ టైమ్స్కి మాత్రం సంగీతమపి సాహిత్యం అన్న దగ్గర సంగీతం అనేది కొంచెం పక్కకు పెట్టేసి సినిమా అపి సాహిత్యం అని, అంటే విత్ డ్యూ అపాలజీస్ టు ద గ్రేట్ మాయస్ట్రో ఆఫ్ వర్డ్స్ కాళిదాస్ గారికి మరొక్కసారి చిన్న క్షమాపణలతో అది మార్చుకోవచ్చేమో అనిపిస్తుంది. సో ఆ లెక్కన చూస్తే సినిమా సాహిత్యం ఈ రెండింటిని ఈ కాలపు మన సమకాలీన కాలపు అత్యంత అద్భుతమైన సృజనాత్మక వ్యాసంగాలుగా భావించవచ్చు. సో ఆ క్రమంలో ఈనాటి మార్నింగ్ షో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ రెండు సినిమా సాహిత్యం రెండు జమిలి సాహిత్య సాంస్కృతిక వేదిక సారథ్యంలో ఈ పుస్తకావిష్కరణ జరగడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. నిజంగా అంటే జస్ట్ వీ కెన్ థింక్. సో ఎవ్రీ సినిమా స్టార్ట్స్ విత్ రైటింగ్. రచనతోనే సినిమా ప్రారంభమవుతుంది. అందుకే నేను అనుకుంటాను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సినిమాకు సంబంధించి మొట్టమొదటి ప్రేక్షకుడు అంటూ ఉంటే ఆ మొట్టమొదటి ప్రేక్షకుడు ఎడిటరో, లేకపోతే రష్ చూసే కెమెరామెనో, అంటే డిఓపినో, లేదంటే కనుక అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చే మ్యూజిక్ కంపోజరో వీరెవరు కాదు. ఈవెన్ డైరెక్టర్ కూడా కాదు. చాలా సందర్భాల్లో వాట్ వీ యూజ్ టు టెల్ ఇస్ దట్ దర్శకుడి మనోయవనిక మీద, అంటే హృదయ తెర మీద ఆవిష్కృతమయ్యే దృశ్యాల పరంపర మన సినిమాలో చూస్తామని. కానీ దానికంటే ముందు ద ఫస్ట్ ఆడియన్స్ ఆఫ్ ఎనీ మూవీ ఈజ్ ద రైటర్. ఎందుకంటే రైటర్ ఆయన ఊహిస్తాడు మొత్తం ఆ ఫ్రేమ్ని, ఆ విజువల్ని, అన్నిటినీ, ఒక సినిమాకు సంబంధించిన ప్రతి అంశాన్ని, ఇంటీరియరా, ఎక్స్టీరియరా, నైట్ మోడా, డే మోడా, అది ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నారు ఆ సీన్లో, ఇవన్నీ కూడా ఫస్ట్ చూసే ప్రేక్షకుడు ఎవరంటే రచయిత. సో అందుకే రచయిత అనేవాడు, అందుకే స్క్రిప్ట్ ఈజ్ ద కింగ్ అని మనం ఆల్ ద టైమ్ వీ యూజ్ టు టెల్. సో హియర్ ఆ స్క్రిప్ట్కి సంబంధించిన సాహిత్యాన్ని, సినిమాని, ఈ రెండింటిని మేళవించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈఎల్వి ప్రసాద్ ల్యాబ్స్లో నిర్వహించడం అనేది ఒక డిఫరెంట్ ప్రయోగంగా భావిస్తున్నా. సో ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ద గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ దట్ హ్యాస్ బీన్ మేడ్ బై ద ఆథర్ హిమ్సెల్ఫ్, మహర్షి గారు. ఒక్కసారి వీ మస్ట్ గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు మహర్షి గారు. సార్ మీకు నిజంగా చాలా శుభాకాంక్షలు. అంటే మనం చూస్తుంటాం సినిమాల మీద చాలా, ఇప్పుడు జనరల్గా తెలుగు లిటరేచర్ ఈజ్ కన్సర్న్, పోయట్రీ ఉంది, చాలా ప్రక్రియలు ఉన్నాయి సాహిత్యంలో. కవిత్వం ఉంది, కథ ఉంది, నవల ఉంది, నాటకం ఉంది, విమర్శ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో బాగా సేలబుల్ ఈ మధ్య కాలంలో గత 15-20 సంవత్సరాల నుంచి బాగా సేలబుల్ కంటెంట్ ఏంటంటే అది కవిత్వము కాదు, అలా అని కథలు కావు, అలా అని మిగతా నవలలు కావు, అమ్ముడు పోతున్నాయి, జనాలకు వెళ్తున్నాయి, జనాలు చదువుతున్నారు విస్తృతంగా. గతంలో కంటే ఇప్పుడు రెట్టింపు, 3 4 5 ఎక్కువ చదివే పాఠకుల సంఖ్య పెరిగింది, రచయితల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. బట్ అమ్మకాల విషయానికి వచ్చేసరికి ఏ కంటెంట్ ఎక్కువ అమ్ముడు అవుతుందంటే సినిమాకి సంబంధించిన కంటెంట్, సినిమా తెర వెనుక సంగతులు కానీ, సినిమాకు సంబంధించిన అంశాలు కానీ ఎక్కువ పాపులర్గా ప్రజల్లోకి వెళ్తున్నాయి. సో వై దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ బీయింగ్ హ్యాపెనింగ్ అంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ ఎవ్రీబడి ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ ద సినిమా, బికాజ్ సినిమా ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ ఆర్ట్. సినిమా అనేది ఒక సంపూర్ణ కళ, సమగ్ర కళ, సమాహార కళ, అన్ని కళలను మేళవించిన ఒక అత్యంత అద్భుతమైన వేదిక. ఇంతకుముందు మిగతా కళలన్నీ ఎట్లా ఉంటాయంటే ఒకటే స్పెసిఫిక్గా ఉంటాయి. చిత్రకళ రంగులు, వర్ణాలు, లైన్స్, గీతలు, దానిలో అబ్స్ట్రాక్టు, మోడర్ను, కాంటెంపరీ, ఇంకా చాలా చాలా రకాలు, వెరైటీసు ఇవన్నీ ఉంటాయి. అలాగే మిగతా ఈ సినిమా విషయానికి వచ్చేసరికి అటు చిత్రలేఖనం వస్తుంది, ఇటు శిల్పానికి సంబంధించిన అంశాలు, మ్యూజిక్కి సంబంధించిన అంశాలు, సాహిత్యానికి సంబంధించిన అంశాలు, అలా అన్ని సమస్త కళల సమగ్ర రూపం. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు, నదీనాం సాగరో గతి అన్నట్టు అన్ని కలిసి, అన్ని నదులు, అన్ని పాయలు, అన్ని వర్గాలు, అన్ని కళారూపాలు కలిసి సినిమా వైపుగా, సినిమా వేదికగా వాటన్నిటి యొక్క విశ్వరూపం కనిపిస్తుంది. సో అందుకే ఇలాంటి నేపథ్యంలో సినిమాకు సంబంధించిన అంశాలన్నింటినీ క్రోడీకరించి తన అనుభవాలని, తన జీవన గమనాన్ని, సినిమాతో ముడివేసుకున్న అనుబంధాలని దాదాపు 460 పేజీలకు పైగా
అన్ని ఒక్కచోట క్రోడీకరించి ఒక మార్నింగ్ షో అనే చక్కని పుస్తకాన్ని తీసుకురావడం అనేది 2 రకాలుగా మహర్షి గారి ట్రిబ్యూట్గా భావిస్తాను. ఒక ట్రిబ్యూట్ టు ది ఎంటైర్ లిటరేచర్, ఎందుకంటే సెటైరికల్ కామెడీకి ఒక వ్యంగ్య రచనా విధానానికి మహర్షి గారి కలం పెట్టింది పేరు. ఎందుకంటే సాక్షిలో మనం మొదటి నుంచి కూడా చూసాం, చాలా ఒక ఫీచర్ రాసేవాడు. మహర్షి కాలము ఉండేది, మహర్షి కాలంలో చాలా అద్భుతంగా రాసేవాడు. అంతకుముందు కూడా జర్నలిస్ట్గా వందలాది వేలాది వ్యాసాలు చాలా చక్కగా రాశారు. అంటే సీరియస్ నోట్స్ని ఎంత బాగా రాస్తారో, ఒక వ్యంగ్యాన్ని, హాస్యస్ఫూరకమైన అంశాలని, మన చుట్టూ ఉండే సామాజిక పరమైన అంశాలు, మారుతున్న పరిస్థితులని చక్కగా అద్భుతంగా ఒక సెటైరికల్గా కామికల్గా మనందరిలో ఆలోచన తెకెత్తించే విధంగా సెటైర్ రాయడం మాత్రమే కాదు, దాంట్లో ఒక థాట్ ప్రొవోకింగ్ ఐడియాతో చక్కగా వారు రాయడంలో సిద్ధ ప్రసిద్ధి వారి కలము, వారి బ్రెయిన్ కూడా. సో అలాంటిది అటు సాహిత్యపరంగా, మరొక వైపున సినిమాని కూడా మేళవించి, సినిమా స్క్రిప్ట్ డెవలప్మెంట్లో విపరీతమైన ఎన్నో వందలాది సినిమాలకి వారు స్క్రిప్ట్ డెవలప్మెంట్లో చేయూతనందించారు. తమ జ్ఞానాన్ని, అనుభవాన్ని, ఇష్టాన్ని, ప్రేమని, సినిమాతో ముడిపడి ఉన్న వారి ప్రస్థానాన్ని అంతా కూడా దాంట్లో ఆ జ్ఞానాన్ని అంతా దాంట్లో ధారపోశారు. సో ఆ రెండింటిని మేళవించి, అంటే తనలో ఉండే ఒక టించ్ ఆఫ్ సెటైర్ని, తనలో ఉండే ప్యాషన్ ఆఫ్ సినిమాని, ఈ రెండింటిని ఒక్కచోట క్రోడీకరిస్తే ఎలా ఉంటుందంటే అది జమిలి సాహిత్య సాంస్కృతిక వేదిక ఈరోజు ప్రచురించిన మార్నింగ్ షో లాగా ఉంటుంది అని అనిపిస్తుంది. సో అందుకే 2 జమిలి అయిపోయాయి. సో దీంట్లో మొదటి కథ కాశీపట్నం చూడరబాబు నుంచి మొదలవుతుంది. కథ కాదు ఇది, అంటే వ్యాసం మొదలై లాస్ట్కి వచ్చిన తర్వాత కథా రచన చేయడం ఎలా అనే దాని మీద ఒక సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్, దాదాపు ఒక 10-12 ఆర్టికల్స్ని అవి క్రోడీకరించి రాశాడు. సో ఇట్లా కాశీపట్నం చూడరబాబు, మనకు తెలిసింది మొదట్లో సినిమా అంటే బయోస్కోప్లో కాశీపట్నం చూడరబాబు అంటే ప్రతి ఒక్కరికి మొదట్లో, ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు జాతరలోకి వెళ్ళినా, తిరణాల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బయోస్కోప్లో పెట్టి ఆ చిన్న మోషన్ పిక్చర్ ఎఫెక్ట్ని మనకు కలిగిస్తూ పెద్ద సినిమాకు సంబంధించిన అనుభూతిని తొలినాళ్లలో మొదటిసారిగా ఓం ప్రథమంగా ప్రాథమికంగా రూపొందించిన ఒక విధానం, ఒక జ్ఞాపకం, ఒక అనుభవం ముందు సార్ మన మహర్షి సార్ వాళ్ళ తరంలో ఉంది. అంటే నేను కూడా చూడలేకపోయాను కదా, నాకైతే అది చెప్తున్నా. సో అలాంటి మాకు సినిమానే, నాకు మొదటి నుంచి నాకు సినిమానే తెలుసు. సో అయితే సార్ వాళ్ళ తరంలో అదొకటి ఉంది. అలాగే తర్వాత మేము కూడా కొంత, అంటే ఆ తరంలో కొంత ఉండొచ్చు. సో ఇప్పుడు అంటే అలాంటి అక్కడి నుంచి మొదలైన సినిమా ప్రపంచానికి సంబంధించిన ఆకర్షణ, దాని పట్ల ఉండే ఆరాధన, దాని పట్ల ఉండే ఒక నివేదన ఈ విధంగా ఈ నెల తర్వాత దాదాపు 15-18 సంవత్సరాల వ్యాసాల అన్నింటినీ ఒక్కచోట చేర్చి కూర్చి ఒక గుచ్ఛంలాగా మనకు అందించారు. సో నిజంగా ఇదంతా వాలంటైన్ వీక్, ఇవాటి నుంచి వాలంటైన్ వీక్ ప్రారంభమవుతుంది. అయ్యా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఒక్కొక్కరు అంటే ప్రేమను వ్యక్తం చేయడానికి, విశ్వం పట్ల ప్రేమ, మనుషుల పట్ల ప్రేమ, మట్టి పట్ల ప్రేమ, అలాగే ప్రకృతి పట్ల ప్రేమ. మహర్షి సారికి సినిమా పట్ల ప్రేమ. అందుకే ఈరోజు రోజ్ డే, ఆయన రోజ్ డేని ఎట్లా వ్యక్తం చేస్తున్నారంటే సినిమా పట్ల తనకుండే ప్రేమని పుస్తకాన్ని ఇవ్వడం ద్వారా తన వాలంటైన్కి ఇస్తున్నాడు. సినిమా ఈజ్ హిజ్ వాలంటైన్. సో అంటే వాలంటైన్ అంటే ఎవరో మనిషి రూపమే అక్కర్లేదు, అబ్స్ట్రాక్ట్ రూపం కూడా ఉండొచ్చు, పర్సానిఫికేషన్ ఆఫ్ థాట్స్ ఏదైనా కావచ్చు. సో ఆ లెక్కన వారిస్తున్న ఒక అత్యంత అద్భుత సినిమా రంగానికి, ముఖ్యంగా తెలుగు సినిమా రంగానికి, ఏ సినిమా వలనైతే తను ప్రభావితమై, ఏ సినిమాలను చూస్తూ వివిధ రకాల సినిమాలు, వివిధ జానర్లకు సంబంధించిన సినిమాలను చూస్తూ ఎదిగాడో, పెరిగాడో, స్పందించాడో, ఆ సినిమాకి ఒక పే బ్యాక్ టు సినిమా అనేలాగా, థ్యాంక్స్ గివింగ్ లాగా ఇస్తున్న అద్భుతమైన ఒక నీరాజనం ఈ మార్నింగ్ షో సినిమాగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసారు చాలామంది. అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఉమామహేశ్వరరావు గారు. సార్ నిజంగా వెరీ కమిటెడ్ సినిమా, తెలుగు సినిమా మొత్తం ప్రస్థానంలో 1931లో భక్త ప్రహ్లాద సినిమాతో తెలుగు సినిమా ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి 93 ఇయర్స్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జర్నీలో ఒక మలుపు తిప్పిన సినిమాలు, మానవ హక్కుల గురించి ఆలోచనాత్మకంగా తీసిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాలు మనకు ఉన్నాయి. వాటిల్లో అంకురం లాంటి సినిమాకి, అలాగే శ్రీకారం లాంటి సినిమాకి, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, వీఆర్ టాకింగ్ అబౌట్ రేప్ విక్టిమ్స్ గురించి. సో దాన్ని అప్పుడే దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితమే ఒక సినిమాగా రూపొందించి చాలా చక్కగా ఆలోచనాత్మకంగా కళ ఏం చేస్తుంది, ఒక సినిమా ఏం చేస్తుంది, సినిమా యొక్క అంతిమ ప్రయోజనం ఏంటి అంటే కేవలం ఎంటర్టైన్ చేయడమేనా? కాదు. నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ బట్ ఎడ్యుకేషన్ అండ్ ఇమాన్సిపేషన్ అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఎన్లైటన్మెంట్.
ఈ సినిమా ఈజ్ మెంట్ ఫర్ 4 ఈలని నేను భావిస్తాను. ఒక ఎంటర్టైన్ చేయడమే కాదు, ఎడ్యుకేట్ చేయాలి, మనలో ఎన్లైటన్మెంట్, ఒక కొత్త జ్ఞానోదయాన్ని కలిగించగలగాలి. అండ్ అల్టిమేట్గా చేయాల్సింది మనలో ఏమైనా మూఢభావాలు ఏమైనా ఉంటే వాటి నుంచి ఇమాన్సిపేషన్, ఒక స్వేచ్ఛని ఇవ్వగలగాలి, ఒక స్వాతంత్రాన్ని ఇవ్వగలగాలి, ఒక లిబరేషన్ ఇవ్వగలగాలి. సో అలాంటి ఒక ప్రయోజనాత్మకమైన సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన ఉమామహేశ్వరరావు గారు వారు రావడం అనేది సంతోషంగా భావిస్తున్నా. అలాగే లక్ష్మీ సౌజన్య, మనకు తెలుగు సినిమాల్లో విమెన్ డైరెక్టర్స్ తక్కువ మంది అంటారు, బట్ షీ హ్యాస్ కార్వ్డ్ హర్ ఓన్ నీష్ విత్ దట్ మూవీ వరుడు కావాలని. సో అలాంటి లక్ష్మీ సౌజన్య గారికి, అలాగే మిగతా డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు, మా తమ్ముడు సాగర్ చంద్ర, తమ్ముడు ఐ యూజ్ టు కాల్ హిమ్, అంటే మంచి అనుబంధం నాకు. ఐఆర్ఎస్ మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీరు, చాలా బాగా మంచి హ్యాపీగా ఉండొచ్చు, కానీ సినిమా పట్ల ప్రేమ. అమెరికాలో ఉన్నా కూడా సినిమా గురించి నేర్చుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఐఆర్ఎస్ సినిమాతో మొదలెట్టి, అలా తర్వాత అప్పట్లో ఒకడు ఉండేవాడు సినిమాతో నిజంగా తనదైన ఒక మార్క్ వేసుకొని తర్వాత భీమ్లా నాయక్తో తర్వాత నెక్స్ట్ కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. మంచి ప్రామిసింగ్ డైరెక్టర్ అండ్ ఎట్ ద సేమ్ టైం మంచి క్రియేటివ్ డైరెక్టర్ సాగర్ చంద్ర. ఈ నేల పట్ల, ఈ మట్టి పట్ల మమకారం ఉన్న మనిషి. సో అలాంటి సాగర్ చంద్ర కూడా రావడం. అలాగే ఇంకొకసారి ఉన్నారు, కథకుడుగా, నటుడిగా, నాటకకర్తగా, రచయితగా అండ్ దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసినటువంటి వాడు కరుణకుమార గారు. ఆ పేరులోనే ఒక కంపాషన్, కరుణకుమార ఏది ఏకో రసహ కరుణ ఏవా అంటారు. మొత్తం నవరసాలలో, మొత్తం లాక్షణిక గ్రంథాలలో, తెలుగు సాహితీ పరంపరలో, భారతీయ సాహితీ పరంపరలో అంతే ఏం చెప్తారంటే 9 రసాలు ఉంటే 9 రసాలన్నిటికీ మూలం ఏంటంటే కరుణ రసం అండి. సో బీభత్సం కూడా కరుణ నుంచే పుడుతుంది, భయానకం కూడా కరుణ నుంచే పుడుతుందని. సో అట్లా అలాంటి కరుణ రసం ప్రధానంగా పలాస సినిమా తీశాడు. నిజంగా అది చూస్తే ఏదో చాలా యాక్షన్ అట్లా అనిపిస్తుంది, కానీ దాని వెనుక ఉన్నదంతా కరుణరసమే. తన పేరులో ఆ కరుణరసం ఉంది. ఆ సినిమాని కూడా అంత చక్కగా తీశాడు. త్వరలోనే మట్కా అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. శ్రీదేవి సోడా సెంటర్ సినిమాని కూడా చాలా చక్కగా తీశారు కరుణకుమార్ గారు. కథా రచయితగా, సినిమాకర్తగా, అటు సాహిత్యాన్ని ఇటు సినిమాని రెండింటినీ జమిలిగా తను ఆవహించుకున్న ఒక గొప్ప క్రియేటివ్ డైరెక్టర్గా తాను ఉన్నారు. వారు కూడా రావడం సంతోషం. అలాగే మహర్షి గారికి ప్రతి సందర్భంలో, ప్రతి